అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేయబట్టి ఆ వడగండ్ల వాన నేడు రైతులకు కడగండ్లను మిగిల్చబట్టి ఎర్రటి ఎండలో చేసిన సేద్యం వానకు తడిసి ముద్ద అవుతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఐకేపీ సెంటర్లలో అరకొర వసతులతో అన్నదాతలు నిరాశకు లోను కాబట్టి 6 కాలం కష్టపడి వేసిన పంట ప్రకృతి ధ్వంసం చేస్తుంటే ప్రజలు తిండి కోసం పాటుపడుతున్న రైతన్నకు ప్రజల మద్దతే లేకుండా పోతుంది. ఐపీఎల్ లో వర్షం వస్తే పిచ్ పై వేసే అధునాతన కవర్లు రైతులకు ఏనాడు లభిస్తాయో. నా దేశంలో ధాన్యానికి లేని రక్షణ ఒక క్రికెట్ పిచ్ కోసం కనిపిస్తుంటే సిగ్గనిపిస్తుంది. ఈ పాలకులు రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తుంటే అసహ్యం వేస్తుంది. రమేష్ గన్ల అన్న మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నిజం, ఈనాడు ఐపీఎల్ లో క్రికెట్ చూడడానికి వెళ్ళినటువంటి ఏదైతే అభిమానులు ఉంటారో వర్షం పడితే చాలా బాధపడతా ఉంటారు. అయ్యో టికెట్ పైసలు వేస్ట్ అయినాయని. కానీ ఈనాడు రైతుల ఒడ్లు రోడ్ల మీద దర్శిపోతుంటే ఎవ్వరికి ఏ బాధ అనిపిస్తలేదు రైతన్నల మీద. రైతన్నలు ఒక 6 నెలలు కష్టపడి చెమట ఓడ్చి కష్టపడి దున్నినప్పటి నుంచి మందు జల్లి కలుపు మొక్కలు తీసి పనులని పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టి దున్ని ఈనాడు పొడిసేన్ని కంటికి రెప్పలాగా ఒక చిన్న పిల్లగాలాగా కాపాడితే అకాల వర్షాలతో నష్టపోతే ఎవరికి బాధ అనిపిస్తలేదు. కానీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే వర్షం పడితే బాధ అనిపిస్తుంది. ఇలా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి రైతన్న గురించి. రైతన్న ధాన్యం పండించుకొని ఇంట్లో వేసుకొని ఆయన ఒక్కడే తింటే వేరేటోళ్ళకి ఎండుతుంటే అప్పుడు అర్థమవుతుంది రైతన్న వాల్యూ ఏంది అని చెప్పేసి. కానీ రైతన్న అట్లా చేయడు. దేశ ప్రజలకి బార్డర్ లో సెక్యూరిటీ ఉన్నటువంటి భద్రతా బలగాలకు కూడా అన్నం పెట్టేది ఒక రైతన్న. ఆలోచించుకోవాలి. రైతన్నల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. రైతులతోనే రాజకీయం చేయడము, ఓట్లని దండుకోవడం కాదు మాయమాట అని చెప్పి ఈనాడు రైతాంగం గురించి, రైతుల అభివృద్ధి గురించి, రైతుల కష్టాల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి.